2019 ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ గురించి ఎట్లా రాశారో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి కూడా అట్లాగే రాసింది ఆంధ్రజ్యోతి. ఇంకేముంది, అయిపోయింది, దిగిపోయింది, 100 కూడా రావు, 50 కూడా రావు, 70 కూడా రావు అంటూ రోజుకు ఒక్కొక్కటి చెప్పున ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేసింది. అందులో సక్సెస్ అయింది కూడా. తెలంగాణలో ఆంధ్రాలో చూసుకుంటే అతి తక్కువ సీట్లు ఆంధ్రాలో వచ్చినాయి. బట్ తెలంగాణ ప్రజలు ఆంధ్రజ్యోతిని నమ్మలేదు, అందువల్ల అక్కడ 4 సీట్లు వచ్చినాయి. ఇక్కడ కంప్లీట్ జీరో అయిపోయింది. అంతకుముందు ఇక్కడ సీట్లు ఉన్నాయి, పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడ 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం అయింది. ఇప్పుడు మళ్ళీ ఓ పక్కన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి నెగిటివ్ వార్తలు ఫ్రంట్ పేజీ రాయట్లేదు, లోపల పేజీల్లో మాత్రం రోజు బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. విపరీతంగా ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. ఎక్కడో ఎవడో గొట్టంగాడంట మోడీ వేవ్ లేదు కష్టపడాల్సిందే అని బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా చెప్పిందట. అలాంటిది స్టేట్మెంట్ ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం. తన కార్యకర్తలను ఉద్దేశించేటప్పుడు ఏమని చెప్తారు, ఉట్టి మోడీ పేరుతోనే మనం బతికేద్దామంటే కరెక్ట్ కాదు కదా, మనం కష్టపడాలి కదా అంటారు. కానీ దాన్ని తీసుకొచ్చి మోడీ వేవ్ లేదు పాడు లేదు అని మాట్లాడింది అన్నట్టు. అట్లాగే ఇది ఆశా నమ్మకం గ్యారంటీలు ఇట్లాంటివన్నీ జనాలకి ఎంతవరకు వెళ్తుంది అనేటువంటి తరహాలో ఎన్డీఏకి 150 సీట్లైనా రావు, అట్లాగే యూపీలో బీజేపీని చిత్తు చేసేస్తాం, ఇట్లాంటివన్నీ ఓవరాల్గా చూసుకుంటే దెబ్బతీసేటటువంటి ప్రయత్నం అయితే ప్రారంభించారు. ఎంత దాకా అన్నటువంటిది ఆంధ్రజ్యోతి బీజేపీని ఎదగనియదు. తెలుగుదేశంకి ఏదన్నా చేసి పెడితే అది తెలుగుదేశానికి ప్రయోజనం కావాలి, కానీ తెలుగుదేశం ప్రయోజనం బీజేపీకి మాత్రం దక్కనీయదు. అలాగే బీజేపీని ఎదగనివ్వకూడదు అన్నటువంటిది కక్ష కట్టి వ్యవహరిస్తోంది.